అందుకోండి చూద్దాం అంటూ మిడిసిపడ్డ పసిడి గుండె జారి గల్లంతవుతోంది. ముట్టుకుంటే మాడి మోతావేమో అన్నంతగా పైకి ఎగబాకిన బంగారం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఒక దశలో 1,00,000 దాటిపోతుందేమో అనుకున్న బంగారం కాస్త సమీప భవిష్యత్తులో కాస్త తక్కువ రేటుకే దొరికేలా కనిపిస్తోంది. కొత్తగా రాత్రికి రాత్రి బంగారపు కొండలేం కనిపెట్టలేదు. పెరుగుట విరుగుట కొరకే అన్న నానుడే ఇక్కడ నిజమవుతోంది. బంగారం ధరలు ఢమాల్. ఒక్కరోజే 1,600 తేడా. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్. మొన్నటిదాకా ఆ రేట్లు చూసి అంతా వామ్మో అన్నారు. తులం కొనాలనుకున్నా అరతులంతో సరిపెట్టుకున్నారు. ఏదో రోజు 1,00,000 దాటుతుందని, తర్వాత బంగారాన్ని ముట్టుకోలేమని భయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో ఇప్పట్లో గోల్డ్ రన్ ఆగదనుకున్నారు. కానీ అంచనాలు తప్పాయి. పసిడి ధరలు పడిపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచ దేశాల జేబులకు చిల్లు పడింది. ఆర్థిక అనిశ్చితితో గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతూ ఓ దశలో ఆల్ టైమ్ హైకి చేరాయి. ఎంత దూరం వెళ్తాయోనని అంతా కలవరపడుతున్న సమయంలో పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక్క రోజులోనే ఔన్స్ పై $3,001 నుంచి $3,038 పడిపోయింది. ఇంట్రాడేలో $3,020 దిగువకు చేరింది. నేను కూడా నీతో పాటేనంటూ వెండి ధర ఇంకా భారీగా పడిపోయింది. $33 స్థాయి నుంచి $29.62 చేరింది. అయితే మనకేంటి అనుకోవాల్సిన పని లేకుండా దేశీయంగా కూడా ఈ మధ్య ఎప్పుడూ లేనంతగా బంగారం రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే 1,600 తగ్గి తులం 83,100కు పడిపోయింది. 5 రోజుల క్రితం 24 క్యారెట్ల బంగారం ధర 90,966 రూపాయలైంది. ట్రంప్ సుంకాల నుంచి విలువైన లోహాలను మినహాయించారనే నివేదికలతో 2 రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇది మనం ఒక టెంపరీ ఫేజ్ కింద మాత్రమే చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఉన్న సినారియోలో ఇది ఫ్యూచర్లో ఎలా వెళ్తుంది అని చెప్పాలంటే మనం ఇంకొక 10-15 రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే 2వ తారీఖే మన మీద టారిఫ్లు వేసాడు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనం ఇంకా 5వ తారీఖులో ఉన్నాము. కానీ ఒక 10 రోజులు గడిస్తే కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడే చెప్పే పరిస్థితి అయితే ఉండదు. మొన్నటిదాకా కొనాలా వద్దా అనే మీమాంస, ఇంకా పెరిగితే అసలుకే కొనలేమనే డోలాయామని స్థితి. అలాంటిది ట్రంప్ ఎఫెక్ట్ తో గోల్డ్ రన్ ఆగటంతో పాటు రేటు రివర్స్ లో పరిగెడుతోంది. ఇంకా తగ్గుతుందా మళ్లీ పెరుగుతుందా అన్న సందేహాలకు పసిడి రేటు మరింత పడుతుందని అంటున్నారు ఎనలిస్టులు. రాబోయే కొన్ని సంవత్సరాలలో 38% దాకా తగ్గుదల ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 55,000 దరిదాపులకు వచ్చే రోజు కూడా ఎంతో దూరం లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. మార్కెట్ అంటేనే డిమాండ్ అండ్ సప్లై. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు, యుద్ధ భయాలు కొన్నాళ్లుగా పసిడి పెరుగుకు కారణమయ్యాయి. డాలర్ మరింత బలపడటంతో పసిడి పెరుగుకు బ్రేక్ లేకుండా పోయింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వలు పెరిగాయి. వరల్డ్ వైడ్ గోల్డ్ రిజర్వ్స్ 9% పెరిగి 2,16,265 టన్నులకు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా గోల్డ్ ప్రొడక్షన్ ని పెంచడం, రీసైకిల్ బంగారం సరఫరా పెరగడం బంగారం తగ్గుముఖం పట్టడానికి ఓ కారణం. ఏడాది కాలంగా బంగారం ధరలు అసాధారణంగా పెరిగాయి. సంవత్సర కాలంలోనే పసిడి ధర 17% పెరిగింది. అదే సమయంలో మార్కెట్లో కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ఈ ఏడాది మార్చిలో రిటైల్ బంగారం అమ్మకాలు 25% తగ్గాయి. ముంబై జవేరీ బజార్ లావాదేవీలైతే ఏకంగా 60% క్షీణించాయి. 2024లో ఆభరణాల డిమాండ్ 802 టన్నుల దాకా ఉంది. ఈ ఏడాది ఇది 700 నుంచి 800 టన్నులకు తగ్గుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 11% తగ్గింది. మైనింగ్ కొంచెంగా పెరిగింది అంటే గోల్డ్ ప్రొడక్షన్ కొద్దిగా పెరిగింది. పెరగడంతో అంటే మైనింగ్ కంపెనీస్ మంచి ప్రాఫిట్ చేసుకుంటున్నాయి ఈ పీరియడ్లో. దాంతో సప్లై కూడా కొంచెం పెరిగింది. పూర్వం మనం చెప్పుకున్నట్టు సప్లై ఫ్యాక్టర్ ఈజ్ ఎ మేజర్ ఎకనామిక్ కాజ్ అనుకున్నాం మనము. సో సప్లై కూడా కొంచెం మార్కెట్లో పెరిగేటప్పటికి కొంచెం ధరల మీద దాని ప్రభావం పడింది. ట్రేడ్ వార్తో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగేలా ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇన్వెస్టర్లైనా, రిజర్వ్ బ్యాంక్ అయినా బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతాయి. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి బంగారం రేట్లను ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ హెచ్చుతగ్గులకు కూడా బంగారం ఒక కొలమానంగా పనిచేస్తుంది.
వడ్డీ రేటు మార్పులు, బంగారం నిల్వలు డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. ఆభరణాల డిమాండ్, పెట్టుబడి ధోరణులు కూడా బంగారం ధరల హెచ్చుతగ్గుల్లో కీలకంగా మారతాయి. పసిడి ధరలు తగ్గుతున్న ట్రెండ్ని చూస్తుంటే 1980 నాటి పరిస్థితులు మళ్లీ వచ్చేలా ఉన్నాయంటున్నారు నిపుణులు. 1980లో రెండంకెల ద్రవ్యోల్బణంతో 1982 నాటికి అంతర్జాతీయంగా బంగారం ధరలు సగానికి పైగా పతనమయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ అధిక వడ్డీ రేట్లతో 1980లో బంగారం ధరలు ఔన్స్కు $850 గరిష్ట స్థాయి నుంచి $300లకు పతనమయ్యాయి. గడిచిన 4 ఏళ్ల గణాంకాలను చూస్తే 2021 నుంచి బంగారం ధర దశల వారీగా దాదాపు 45% దాకా పెరిగింది. దశాబ్దాలుగా బంగారం ధరల్లో స్థిరమైన పెరుగుదల నమోదవుతూనే వస్తోంది. బ్యాంక్స్ లేకపోతే గవర్నమెంట్స్ పోయిన సంవత్సరంలో దగ్గర దగ్గర 70% గోల్డ్ వాళ్లే కొనుక్కున్నారు. సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉన్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరం బహుశా అంత కొనకపోవచ్చు, లేదు ఉన్నంతలో ఆగిపోవచ్చు, ఇంకెంతకంటే అక్యుములేట్ చేయకపోవచ్చు అని ఒక మార్కెట్లో వార్త వచ్చింది. దాంతో గోల్డ్కి సహజంగానే కొంచెం డిమాండ్ తగ్గినట్టుగా అనిపించి కొంచెం వరకు దాని ప్రైస్ ఫ్లక్చుయేషన్ మనకు కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ తర్వాత చైనాలోనే బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంది. పసిడిని ఆభరణాలుగా ధరించే సంస్కృతి ప్రధానంగా ఈ 2 పెద్ద దేశాల్లోనే ఉంది. ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్లో భారత్, చైనా వాటానే 50 నుంచి 60% దాకా ఉంది. రీటైల్ డిమాండ్ తగ్గితే ఏ దేశమైనా పసిడి నిల్వలను విక్రయించేందుకు ముందుకొస్తుంది. 2024లో 10.18 టన్నుల బంగారాన్ని విక్రయించిన కజకిస్తాన్ ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగిస్తోంది. లాభాలను ఆర్జించడానికి ఉజ్బెకిస్తాన్ ఈ ఫిబ్రవరిలో 12 టన్నుల పసిడిని ఆఫ్లోడ్ చేసింది. పోయినేడాది ఫిలిప్పీన్స్ 29.4 టన్నుల బంగారాన్ని విడుదల చేసింది. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండి ఫెడ్ రేట్లను పెంచితే ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా విక్రయించాల్సి వస్తుంది. నగదు అవసరమైన బ్యాంకులు 2008లో చేసినట్లే ముందు బంగారం నిల్వలను తగ్గించుకుంటాయి. 2013-14 మధ్య కాలంలో గోల్డ్ రేట్ దాదాపు 20% కరెక్షన్ కు గురైంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే జరిగేలా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా పసిడి నిల్వలు అగ్రరాజ్యానికే ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ కి 8133.5 టన్నుల గోల్డ్ రిజర్వ్ ఉంది. 3355 టన్నుల పసిడి నిల్వలతో జర్మనీ ఆ తర్వాతి స్థానంలో ఉంది. 2240 టన్నుల బంగారంతో చైనా ప్రపంచంలో 6వ స్థానంలో ఉంటే మన దేశంలో పోయినేడాది నవంబర్ నాటికి 876.2 టన్నుల పసిడి నిల్వలున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ విషయంలో మాత్రం ప్రపంచంలో మనమే నెంబర్ 1. 2024లో భారత్ వార్షిక ఆభరణాల డిమాండ్ ఏకంగా 563.4 టన్నులుంది. ప్రపంచవ్యాప్తంగా పోయినేడాది బంగారు ఆభరణాలకున్న డిమాండ్ 1877 టన్నులు. రష్యా, చైనా లాంటి దేశాలు తన కరెన్సీని స్థిరీకరించడానికి, రుణాలు చెల్లించడానికి బంగారం నిల్వలను రద్దు చేయడం ప్రారంభిస్తే ప్రపంచవ్యాప్తంగా పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2024లో 1045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకులు ఈ ఏడాది కొనుగోళ్లను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే ప్రకారం 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను తగ్గించుకోవడమో, అదే స్థితిని కొనసాగించాలనో చూస్తున్నాయి. ఇంకా అసెట్ క్లాసెస్ అంటూ సంబంధం కూడా ఈక్విటీ కానీ, కమోడిటీస్ కానీ అన్ని ప్రైసెస్ ఇప్పుడు క్రాష్ అవ్వడం మనం చూస్తున్నాం. సో గోల్డ్ ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు దట్. సో గోల్డ్ ప్రైసెస్ ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో అయితే కరెక్షన్ స్ప్రింగ్ కంటిన్యూ అయ్యి అరౌండ్ 84,000, 83,000 వరకు సపోర్ట్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ మీడియం టర్మ్లో తన బుల్లిష్నెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్ ప్రభావంతో పసిడి ధరలు ఇంకా తగ్గితే భారత్లో క్రయ విక్రయాలు పుంజుకునే అవకాశం ఉంది. మన దేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు చిహ్నంగా ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టగానే బంగారం ధరలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అమెరికా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అన్ని దేశాలపై టారిఫ్ల కొరడాతో విరుచుకుపడటంతో ద్రవ్యోల్బణం పెరిగింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లతో పాటు బంగారంపైనా పడింది. 2020లో బంగారం ధర 10 గ్రాములు 45,000 రూపాయలుంది. గడిచిన 5 ఏళ్లలో అది 93,000 రూపాయలు దాటింది. ఎంత వేగంగా పెరిగిందో ఇప్పుడు అంతే వేగంగా పడిపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. బంగారం ధర ఏకంగా 38% తగ్గే అవకాశం ఉందంటున్నారు కొందరు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్మాన్ సాక్స్ వంటి సంస్థలు మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లో బుల్ పరిగెడుతుంటే బంగారం పడిపోతుంటుంది. 4 ఏళ్లుగా ఆ రెండూ పెరుగుతూ పోవడంతో ఇప్పుడు పడిపోయే విషయంలోనూ పోటీ పడేలా ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఆకాశానికి ఎగబాకిన పసిడి నేలకు దిగొస్తోందని ఆనందపడాలా? ద్రవ్యోల్బణంతో జీవితాలు మరింత భారమవుతాయని బాధపడాలా? బంగారం ధర తగ్గితే కొనేవాళ్లు కొందరు, ఇంకా తగ్గుతుందేమోనని ఉన్నది అమ్ముకునేవాళ్లు ఇంకొందరు. ఈ గోల్డ్ రేసులో చివరికి విజేతలెవరో, పరాజితులెవరో?